గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ లో నిన్న ముసురేసుకుంది. ఇవాళ కూడా వాన ముసురు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక తెలంగాణలో వర్షాలకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము చాలా బలపడడంతో దాని ఎఫెక్ట్ తోటి తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా ఈ వానాకాలం సీజన్ లో ఎప్పుడు పడనంత వర్షం కురుస్తుంది. కంటిన్యూగా తెలంగాణలోని 33 జిల్లాల్లో చాలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇన్నాళ్ళు ఎదురు చూసినటువంటి తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అన్నదాతలు మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడెప్పుడు పత్తి పంటకు కానీ మిగతా పంటలకు సాగునీరు అందుతుందని ఎంతో ఎదురు చూసినటువంటి యావత్ అన్నదాత కుటుంబాలకు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షం మాత్రం చాలా సంతోషాన్ని ఇస్తుంది. పంటలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పత్తి పంటకు అయితే ప్రస్తుతం పడుతున్నటువంటి వాన ప్రాణం పోసిందని చెప్పవచ్చు. సో భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. దీంతో పడుతున్నటువంటి వర్షాలతోటి దాదాపు ఏ ఏరియాలో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయో ఆ ఏరియాలో ఉన్నటువంటి వాగులు ప్రవహిస్తున్నాయి. చెరువుల్లోకి కూడా కొత్త నీరు వచ్చి చేరుతుంది. డ్రైనేజీలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు కాలనీలు, గ్రామాలు కూడా పూర్తిగా జలదిగ్బంధమైనటువంటి పరిస్థితి కూడా ఈ సీజన్ లో మొదటిసారి కనిపించింది. రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు మరొక 4 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్ మీదుగా ద్రోణి కొనసాగుతుంది. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ముసురువాన కురుస్తూనే ఉంది. ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షంతో అటు జనజీవనానికి కూడా చాలా ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాగులైతే చాలా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్న అత్యధికంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోనే సిర్పూర్ టీ మండలం లోనవెల్లిలో 5.7, బెజ్జూర్లో 5.2, పెంచికల్పేట మండలం ఎల్కపల్లిలో 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 836 ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే. ములుగు, భద్రాద్రి జిల్లాలోని కిన్నెరసాని, ముర్రేడు, జిల్లేరు, తాలిపేరు వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత పెన్కంగ నది కూడా ఎక్కువగా ప్రవహిస్తుంది. దీనివల్ల కాళేశ్వరం వద్ద గోదావరి నదికి 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 2,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో గోదావరి నది వరదతోటి దిగువకు వెళ్ళిపోతుంది. దీంతో భద్రాచలం వద్ద కూడా ప్రమాదకర స్థితిలో గోదావరి నది ప్రవహిస్తుంది. సో ప్రాణహిత పెన్గంగ 2 నదుల యొక్క ప్రవాహంతో బెజ్జూరు, కౌటాల, చింతన మాలేరుపల్లి, పెంచికల్పేటలోని దాదాపు 400 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. పలు గ్రామాలకు వాటర్ ఎఫెక్ట్ కావడంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇక భూపాలపల్లి జిల్లా, ఖమ్మం జిల్లాలో పలు చోట్ల లో లెవెల్ వంతెనలు కూడా మునిగిపోయాయి. మున్నేరు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా చిన్న మండలకు చెందినటువంటి పశువుల కాపరులు నిన్న మున్నేటి వరదకి పడడంతో ఒక్కసారిగా లంకలో చిక్కుకున్నారు. వాటిని
తిరిగి పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందం పడవల సహాయంతో బయటికి తీసుకొచ్చారు. ఇక ఈ రోజు రేపు ఎల్లుండి 3 జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల్లో మరొక 2-3 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు మెయిన్ గా ములుగు జిల్లా గాని, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా, అటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాలో చాలా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా రోడ్లన్నీ కొట్టుకుపోయాయి, రహదారులు చిన్న భిన్నం అయిపోయాయి. చాలా గ్రామాలకు వెళ్లాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. లోతట్టు కాలనీలు కూడా జలమయం అయిపోయి వందలాది ఎకరాల్లో పత్తి పంట గాని, మిర్చికి సంబంధించినటువంటి ఏదైతే వరి నారులు ఉంటాయో దాంతో పాటు వరి పంట ఇటీవల వేసినటువంటి నాట్లు వేసినటువంటి వరి పంటలు కూడా నీటిలో వచ్చి వరదలు కొట్టుకుపోయి కూడా అన్నదాతలకైతే కొంతమేర నష్టం జరిగిందని చెప్పవచ్చు. కానీ వాగులు వంకలు ప్రవహిస్తూ ఉండడంతో అన్నదాతలు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ వర్షాకాలం సీజన్ లో మనం జూన్, జూలై నెల అంటే మొన్న 20వ తారీఖు వరకు 21% లోటు వర్షపాతం ఉంది. సో ఆ లోటు వర్షపాతాన్ని దాదాపు ఈ 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షం కవర్ చేసిందని చెప్పవచ్చు. దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా ములుగు జిల్లాలో అయితే రహదారులన్నీ కూడా ఛిద్రమైపోయాయని చెప్పవచ్చు. పారిశుద్ధ్యం కూడా చాలా అస్తవ్యస్తంగా తయారైంది. ములుగు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి వాజేడు మండలంలోని బొగత జలపాతము ఉగ్రరూపం దాల్చి అక్కడ పరవలు తొక్కుతుంది. ఉవేసిన జలపాతం అక్కడ పాల నురగల కనువిందు చేస్తుంది. సో బొగత జలపాతానికి ఎక్కువగా వాటర్ వస్తూ ఉండడంతో పర్యాటకులు మాత్రం అక్కడికి అలో చేయడం లేదు. ఇంకా కొంచెం టైం ఉంది, ఇప్పుడే వెళ్ళొద్దని కూడా వాళ్ళకి ఆంక్షలు విధించడం జరిగింది. 2 రోజుల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా చోట్ల కూడా రోడ్లు కూడా బురదమయం అయిపోయాయి. మట్టి రోడ్లు వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ప్రజలు, ఆ గ్రామాల ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇండ్లు కూడా కూలిపోయాయి, కొన్ని రేకుల యొక్క పైకప్పులు కూడా లేచిపోవడంతో కూడా ఆ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న సెక్రటరీకి సంబంధించినటువంటి ఉన్నత సిఎస్ తో పాటు ఉన్నత స్థాయి అధికారులతో కూడా కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో, వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో పనిచేయాలని, చెరువులు కుంటలు నిండి వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సూచించారు. ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. సో మరొక 3-4 రోజుల పాటు వర్షం ఈ విధంగానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మనకు ఎక్కడైతే తెలంగాణ బార్డర్ లో గోదావరి నది ప్రారంభమవుతుందో అక్కడి నుంచి కూడా గోదావరి నదికి కూడా క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. కాబట్టి గోదావరి నది కూడా ఇంకా ఎక్కువగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టుల్లోకి కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి వరద నీరు మరొక 4-5 రోజుల పాటు కంటిన్యూ అవుతే ఈ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి సాగుకు, ఆయకట్టుకు, ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా సాగునీరు అందే అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.